ప్రెగ్నెంట్ అనగానే మనకు చాలా చాలా కోరికలు ఉంటాయి కదా! దాంతోపాటు కొన్ని ఇబ్బందులు కూడా ఉంటాయి. అది సఫర్ అయ్యే వాళ్ళకే అర్థమవుతది. సరే కానీ ఇంకా ఈరోజు వీడియోలోకి వచ్చేద్దాం. హలో! హాయ్! దిస్ ఇస్ నవనీత. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవనీత వ్లాగ్స్. ఈరోజైతే నాకెంతో ఇష్టమైన చికెన్ కర్రీ అన్నమాట. అసలు యాక్చువల్‌గా డాక్టర్స్ అయితే చికెన్ కర్రీని అవాయిడ్ చేయమన్నారు. అలా అని మొత్తం తినొద్దని కాదు. మంత్లీ ఒక ట్వైస్ ఆర్ 3 టైమ్స్ తింటే చాలు అన్నారు. తినక కూడా చాలా రోజులు అవుతుందన్నమాట. అదేదో గోంగూర చికెన్ తిందాము అని అన్నాను. అన్నందుకు ఇంకా నాకు చేసే ఓపిక అయితే లేదు. అసలు నేనే ఫస్ట్ ప్రిపేర్ చేద్దాం అనుకున్నా కానీ కొంచెం అనీజీగా అనిపించింది. అందులోని ఇది సండే టైము ఈవినింగ్ వ్లాగ్ అన్నమాట. మార్నింగ్ అయితే ప్రిపేర్ చేయలేదు. నార్మల్గా అయితే తినేసాము. టిఫిన్స్ అంటే దోసలు వేసుకొని తినడం అలా అయ్యేసరికి సండే కాబట్టి ఆల్మోస్ట్ 12 అయింది. 11:30 అలా అయింది బ్రేక్ఫాస్ట్కి. లంచ్ వచ్చేసి 3 o'clockకి కర్డ్ రైస్ తిన్నా. అందుకని చెప్పేసి ఇంకా నైట్ 8 o'clockకి డిన్నర్ ప్లాన్ చేస్తున్నాము. మా బావ ఇంకా గోంగూర చికెన్ అయితే ఆయన స్టైల్‌లో వండుతున్నాడు. చాలా చాలా బాగా చేస్తాడన్నమాట. ఇంకా నేనొచ్చేసి సింపుల్‌గా అయితే కొంచెం రైస్ ఉంది అన్నమాట. బిర్యానీ రైస్ ఉంటే దాంట్లోకి కొంచెం నార్మల్ రైస్ యాడ్ చేసేసి అయితే నేను నార్మల్‌గా అంటే బగారా రైస్ ఎలా చేస్తాం అలా సింపుల్‌గా అయితే చేసేసాను తాలింపు పెట్టేసి. ఇక్కడ మా తమ్ముడు కూడా హెల్ప్ చేస్తుండన్నమాట. మా తమ్ముడు ఏం చేస్తుండంటే వెజిటబుల్స్ కట్ చేసి ఇస్తున్నాడు. ఏదో ఒక మెమరీ లాగా ఉంటది అని చెప్పేసి ఇంకా వీడియో షూట్ చేసుకుంటున్నాను. నైట్ టైం కాబట్టి ఆబ్వియస్‌గా వెంటిలేషన్ అనేది ఎక్కువ ఉండదు. కాకపోతే కొంచెం ఇగ్నోర్ చేసేయండి. కానీ నాకు ఈ నా సెకండ్ ప్రెగ్నెన్సీ జర్నీలో అయితే నాకు మోస్ట్‌లీ తోడుగా ఉన్నది అయితే మా బావ, మా కన్నగాడే అన్నమాట. మా కన్నగాడేమో నన్ను టార్చర్ చేయనీకుంటే, మా బావనేమో నాకు హెల్ప్ చేయనీకున్నాడు. మా తమ్ముడు మాతో ఉండడన్నమాట. వాడు ఆఫీస్‌లోనే ఉంటాడు. కాకపోతే సండే రోజు వాడితో వర్క్ చేసే అబ్బాయి లేడు, ఇంటికెళ్ళాడు కాబట్టి ఒక్కడు అక్కడ ఏముంటాడులే అని చెప్పేసి ఇక్కడే ఉండురా అంటే జస్ట్ తినేసి వెళ్ళిపోనీకి వచ్చాడన్నమాట. వాడు ఇక్కడ ఉండడు, మళ్ళీ వెళ్ళిపోతాడు తినేసి. ఇంకా మార్నింగ్ ఎలాగో ప్రిపేర్ చేయలేం కదా అని చెప్పేసి నైటే డైరెక్ట్ డిన్నర్ ప్రిపేర్ చేస్తున్నాము. ఒకప్పుడు సండే అనగానే మా ప్లానింగ్స్ అన్నీ ఎలా ఉండేవి అని అంటే లాస్ట్ ఒక 5-6 మంత్స్ బ్యాక్ వరకు ప్లాన్ మొత్తం మార్నింగ్ లెగడం లేట్గా, ఇంకా ఆ రోజు 10:30, 11కి బ్రేక్ఫాస్ట్ చేయడము, డైరెక్ట్ లంచ్ వండేసుకొని ఈవినింగ్ 6 o'clock వరకు మంచిగా నిద్రపోయేసి ఈవినింగ్ 6కి మూవీకి కానీ అవుటింగ్ కానీ పార్క్కి కానీ వెళ్ళేసి నైట్ 9:30, 10 కల్లా ఐస్ క్రీమ్ తినేసి ఇంటికి వచ్చేసి పడుకునే వాళ్ళం. అలా ఉండేది మోస్ట్లీ సండే అంటే అలానే ఉండేది. ఒక సండే మూవీకి వెళ్తే, ఒక సండే ఎటైనా పార్క్కి, ఒక సండే ఎటైనా మింటూని కొంచెం బయటకు తిప్పడానికి అలా వెళ్తూ ఉండేవాళ్ళం అన్నమాట. అలాంటిది కొన్ని మంత్స్ నుండి హౌస్ అరెస్ట్ అయిపోయినా నేను. నా వల్ల అస్సలు అవ్వట్లేదు, కానీ తప్పదన్నమాట. నాకు జరిగిన కొన్ని ఇబ్బందుల హెల్త్ ఇష్యూస్ వల్ల ఇంకా మా బావ అయితే ఈ ప్రెగ్నెన్సీలో నన్ను మొత్తానికి బయటకు తీసుకెళ్ళడం స్టాప్ చేశాడు. అలానే అస్సలు తీసుకెళ్ళకుండా ఉండడు అన్నమాట. మరీ ఇబ్బంది పెడితే తీసుకెళ్తాడు కానీ కొంచెం భయపడుతుండన్నమాట. ఎందుకంటే అప్పుడు ప్రెగ్నెన్సీలో నా సిచ్యువేషన్స్ వేరు. ఇవన్నీ చెప్తే మరీ వీడియో ల్యాగ్ అవుతుంది, కానీ చిన్న షార్ట్కట్లు అయితే ఇప్పుడు ఈ వీడియోలో చెప్తాను. అప్పుడు ఫస్ట్ ప్రెగ్నెన్సీలో మా మమ్మీ ఉండేది, అంటే 24 hours నాతోనే ఉన్నది కాబట్టి ఇంకా మా బావకు అంత భయం అనిపించేది కాదు. హాస్పిటల్ చెకప్ అప్పుడు మట్టుకే మా బావ, నేను, మమ్మీ వెళ్ళేవాళ్ళం. మిగతా టైం మొత్తం మమ్మీనే చూసుకునేది. అప్పుడు కాంప్లికేషన్స్ వేరు, అప్పుడు నాకున్న సిమ్టమ్స్ వేరు, అన్నీ డిఫరెంట్. ఇప్పుడు అలా కాదు. ఇప్పుడు అయితే మా బావే తీసుకెళ్ళాలి. నాకు కొంచెం బాగాలేకపోయినా ఇంట్లో కుకింగ్ అయినా మా బావే చేయాలి, మింటూని మా బావనే చూసుకోవాలి. అలా అన్నీ మా బావే చూసుకునేసరికి ఆయనకి ఇంట్లో బయట ఆఫీస్ ఇవన్నీ పాపం ఒక్కోడు అసలు ఇంతలా మేనేజ్ చేస్తాడని అనుకోలేదు. చాలా చాలా సఫర్ అవుతుండు. మా బావ చెప్పట్లేడు, కానీ ఎంత ఇబ్బందినైనా సరే మా కోసం సంతోషంగా భరిస్తూ ఇంకా మాకు కావాల్సినవి అన్నీ చేసి పెడుతుండన్నమాట. ఈ విషయంలో నేను చాలా చాలా లక్కీ అండ్ చాలా హ్యాపీ కూడా. ఎందుకంటే ఒక ప్రెగ్నెంట్ ఉన్న అమ్మాయికి అయితే అత్తమామ అయిన ఉండాలి, లేదా అమ్మ నాన్న అయిన ఉండాలి. కానీ నా సిచ్యువేషనే వరస్ట్. అటు అమ్మ నాన్న లేరు, ఇటు అత్తమామ లేరు. ఉన్నదల్లా నా బావ ఒక్కోడే. కాబట్టి మా బావ నాకు, నేను మా బావకు చూసుకోవడం అంతే. హెల్ప్ చేయకుండా అయితే మరీ తినే పడుకునే టైప్ నేను కాదు. అసలు నాకు ఓపిక ఉన్నా లేకున్నా చేతనైనంత వరకు నాకు నేను చేసుకోవడమే బెటర్గా ఫీల్ అవుతాను. ఇంకా బోళ్ళన్నీ మా బావ అటు చేసేస్తూ ఉంటే వెంటనే క్లీన్ చేసేసుకుంటూ పెట్టేస్తున్నా. మళ్ళీ ఎక్కువ బోళ్ళు అయినా కూడా ఇబ్బంది అని చెప్పేసి నాకు ఇన్స్టాగ్రామ్లో నిన్ను నా ప్రెగ్నెన్సీ వీడియోస్ పెడుతున్న కొద్దీ మంచి రెస్పాన్స్ వస్తుంది. చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ అండి. అట్లనే నా ఈ యూట్యూబ్ జర్నీకి కూడా సపోర్ట్ ఇవ్వండి.
ఇంకా నెక్స్ట్ వీడియో వచ్చేసి నా ప్రెగ్నెన్సీ అనౌన్స్మెంట్ వీడియో. అంటే నేను ఎప్పుడు ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకున్నా, నాకు ఇప్పుడు అవన్నీ క్లియర్గా అయితే ఆ వీడియోలో నెక్స్ట్ వీడియోలో వచ్చేస్తాయి అన్నమాట. కానీ ఏది ఏమైనా మా కిచెన్ మేకోవర్ అనేది బాగా అనిపిస్తుంది కదా, చాలా సింపుల్గా నీట్గా అనిపిస్తుంది. నాకు ఆ లైటింగ్స్ వల్ల ఎందుకో కొంచెం కలర్ఫుల్గా అనిపిస్తుంది. మా తమ్ముడికి చాలా వీడియోస్లో చెప్పా కదా, వానికి అసలు కుకింగ్ రాదు, కానీ వంకలు పెట్టుట్లో ఫస్ట్ ఉంటాడు. కానీ వాడికి ఇప్పుడిప్పుడే అర్థమవుతుందంట. ఎందుకంటే ఇప్పుడు బ్యాచిలర్గా వాడు వాని ఫ్రెండ్ ఇద్దరు అబ్బాయిలే ఉండి కుకింగ్ చేసుకుంటారు కాబట్టి వానికి అర్థమవుతుందంట. అక్క ఒకప్పుడు నీ వంటలకు వంకలు పెట్టేదాన్ని, ఇప్పుడు వంట బాధ అంటే ఏంటో నాకు అర్థమవుతుంది అంటున్నాడు. మసిగుడ్డ పట్టుకోరా అంటే షిరిడి సాయిబాబా లాగా ఏకంగా హ్యాండ్నే పట్టేసి తిప్పాలని చూసిండన్నమాట. కాలేసరికి వెళ్ళిపోయిండు. కిచెన్లో ఇద్దరికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కదా, అందుకని నా వర్క్ అయినంతసేపు మా బావ పక్కన ఉన్నాడు. తర్వాత నేను ఎసరుకు పోసేసి ఇంకా నేను అటు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా మా బావనే చేసుకుంటాడు కదా అని చెప్పేసి. నా ప్రెగ్నెన్సీ జర్నీలో చాలా ఇబ్బందులు పడుతున్నా, అసలు చెప్పుకోలేకపోతున్నా అన్నమాట. ఎంతలా సఫర్ అవుతున్నానంటే పైన దేవుడికి, నా పక్కనున్న మా బావకే తెలుసు నా ఇబ్బందులన్నీ. అయినా సరే అన్నీ ఏదో అలాగా మేనేజ్ చేసుకుంటూ అయితే వస్తున్నా. అన్నీ మీతో షేర్ చేసుకోవాలని ఉంది, ఒక్కొక్కటి వీడియో బై వీడియో. ఇంకా లాంగ్ వీడియోస్ వస్తూనే ఉంటాయి అన్నమాట. ఇంకా నాది రివీల్ షూట్ కూడా అయిపోయింది అన్నమాట. ప్రెగ్నెన్సీ రివీల్ ఫోటో షూట్ కూడా కంప్లీట్ అయిపోయింది. మా ఫ్యామిలీ మెంబర్స్ ఎలా రియాక్ట్ అయ్యారు నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అన్నప్పుడు, మేము అప్పుడు ఎక్కడికి వెళ్ళొచ్చాము అండ్ నాకు ఎలా కన్ఫర్మ్ అయింది, మా బావ రియాక్షన్ ఏంటి, మా బావ ఎంతలా ఎమోషనల్ అయి బాధ ఏడ్చాడు, నేను ఎంతలా ఏడ్చాను, అవన్నీ వస్తూ ఉంటాయి. అంటే మీరు ఇచ్చే రెస్పాన్స్ని బట్టి, నా వీడియోస్కి వచ్చే వ్యూస్ని బట్టే కదా నాకు కూడా కొంచెం తొందరగా వీడియోస్ అప్లోడ్ చేయాలి అని ఉంటుంది. గోంగూర పచ్చడి అనగానే ఒక్కొక్కరిది ఒక్కొక్క స్టైల్ ఉంటుంది, కానీ మా బావ డిఫరెంట్గా చేస్తాడన్నమాట. అంటే టమాటోస్, పచ్చిమిర్చి, గోంగూర, ఆనియన్స్, అల్లం వెల్లిపాయలని అలానే డైరెక్ట్గా వేసేసి వీటిని మగ్గనిస్తాడు నార్మల్గానే. ఇంకా ఇటు నార్మల్గా చికెన్ కర్రీ ఎలా చేస్తామో అలా చేసేస్తాడు. కానీ పేస్ట్కి బదులైతే మోస్ట్లీ మా బావ కర్డ్ని యూజ్ చేస్తాడు. కర్డ్ అండ్ టమాటా పేస్ట్ అన్నమాట. దానివల్ల కొంచెం పులుపుగా ఇంకెక్కువ టేస్టీగా అనిపిస్తుంది. మోస్ట్లీ మా బావ అలానే చేస్తాడు, చాలా బాగుంటుంది. మోస్ట్లీ మా బావ కిచెన్లోకి రావడం తక్కువ, కానీ నా ఈ సెకండ్ ప్రెగ్నెన్సీలో అయితే మొత్తం మా బావ చేత్తోనే ఎక్కువ తింటున్నా అన్నమాట. నచ్చినట్టు ఎక్కువ మా బావ చేత్తోనే తింటున్నా. ఇట్లా నార్మల్గా అయితే రైస్ చేసేసాను. నైట్ టైం కదా కొంచెం ఎక్కువ రైస్ తినాలనిపించట్లేదు. అది కాక నాకు డాక్టర్ ఏమని సజెస్ట్ చేశారంటే కొంచెం ఎర్లీగా తినమన్నారు. అంటే బిఫోర్ 7 or 7:30 వరకే నైట్ డిన్నర్ ప్లాన్ చేయమన్నారు. కానీ ఒక్కొక్కసారి ఇంకా ఇంట్లో పనుల వల్ల కుదరదు కదా. ఫైనల్గా అయితే డిన్నర్ కంప్లీట్ చేసేసాక కాసేపు వాకింగ్ చేశాను. ఎందుకో కడుపంతా కొంచెం మంటగా ఉంది, తెలియదు మరి. ఓకే అని వీడియో నచ్చితే ఒక లైక్ ఇచ్చి నా ఛానల్ని సబ్స్క్రైబ్